జగన్కి రాజ్యసభ ఎన్నికల వణుకు 2021లో ఎమ్మెల్యే పదవి గంటా శ్రీనివాసరావు రాజీనామా 3 ఏళ్లకు ఇప్పుడు హడావిడిగా ఆమోదించిన స్పీకర్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా స్పీకర్ తమ్మినేని సీతారాం దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆమోదించారు. ఈ మేరకు శాసనసభ సెక్రటరియట్ మంగళవారం గెజిట్ విడుదల చేసిన గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ 2021 ఏప్రిల్ 12న స్పీకర్కి లేఖ పంపించారు. దాన్ని ఆమోదించాల్సిన 3-4 సార్లు స్పీకర్కు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆమదాల వలసలను స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ రాజీనామా ఆమోదించాల్సింది కోరారు. కానీ స్పీకర్ పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి కొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా స్పీకర్ గంటా రాజీనామా లేఖ గుర్తొచ్చింది. దానికి దుమ్ముదులిపి హడావిడిగా ఆమోదించేశారు. గంటా రాజీనామా లేఖను 3 ఏళ్లుగా పక్కన పెట్టేసిన స్పీకర్ పొరలో దాన్ని ఆమోదించాలన్న ఆలోచన తళుక్కుని మెరవడానికి కారణం ఏంటో, ఆ మంత్రాంగం వెనక మర్మం ఏంటో చిన్నపిల్లాడిని అడిగిన చెప్పేస్తారు. త్వరలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎక్కడ చేయిస్తారని వైకాపా అగ్రనాయకత్వం వణికిపోతోంది. సాంకేతికంగా తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి నిలపాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ నేపథ్యంలో గంటా రాజీనామాను ఆమోదించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక ఓటైనా తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఇంత హడావిడిగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రోజాకి వ్యతిరేకంగా బగ్గుమంటున్న అసమ్మతి ముదిరి